అంటే మీరు 3 ఫోన్లు ఎందుకు ఇచ్చారా? అంటే షో చేద్దామని చేసారా, లేకుంటే మీరు నిజంగానే పర్సనల్గా 3 ఫోన్లు ఉన్నాయి సార్? ఈ 3 ఫోన్లకు కూడా ఒక మ్యాటర్ ఉంది. ఓకే. ఈ ఫోను 16 Pro Max 1 TB నేను చేసే షూట్స్ కోసం. ఓకే. ఇది 1,50,000 పెట్టుకున్నా. ఇది నాకు మా తమ్ముడు గిఫ్ట్, అంటే వాడికి ఒక యూట్యూబ్ ఛానల్ కావాలంటే ఇచ్చిన. అన్న నేను ₹1,00,000 ఇస్తా అంటే, నాకు ₹1,00,000 వద్దురా, నాకు ఐఫోన్ కొనిరా అన్న. ఐఫోన్ ఇది తీసుకున్నా. ఇది ఫస్ట్ తీసుకున్నా, దాని తర్వాత ఇది తీసుకున్నా. ఐఫోన్ అనేది కొంచెం కాస్ట్లీ ఫోన్స్. ఓకే. ఇదేంటంటే జేబుల నుంచి తీసేటప్పుడు పడ్డా ఏం కాదు, ఇట్లాంటి 10 కొనుక్కోవచ్చు. అదేంటంటే చాలా కాస్ట్లీ ఫోన్లు కాబట్టి ఈ ఫోన్ తోటే మొత్తం కాంటాక్ట్లో దీంట్లోనే వాట్సాప్ అంతా కంటిన్యూ ఉంటాయి. ఈ 2 షూట్ పర్పస్ కోసం అనమాట. నేను డబ్బులు పెట్టి కష్టపడి కొనుక్కునే, నేను వాడుకునేవాడిని. నా 5 ఫోన్లు మెయింటైన్ చేసుకుంటా, 10 ఫోన్లు చేసుకుంటా, నా మెయింటెనెన్స్. ఓకే. ఇంకోటి కూడా, ఫస్ట్ ఐఫోన్ కొనాలంటేనే వామ్మో అనేటోడిని, అంటే అవసరం వామ్మ అనుకున్నాను. ఇప్పుడు నేను 2 ఫోన్లు మెయింటైన్ చేస్తున్నాను ఐఫోన్లు. అంటే ఆ టైం వచ్చేసింది నాకు, అంతే. ఏదైనా మనం ఆలోచించుకోవాలి, బాధపడవచ్చు. ఆ టైం వస్తే నీకు ఆటోమేటిక్ అన్నీ వస్తాయి, కానీ ఆ టైం కోసం వెయిట్ చేయాలి. మనకు టైం రాలేదు అని చెప్పి వెనక్కి వెళ్ళొద్దు. ఎవరైనా కానీ, ఏ పనిలో అయినా కానీ, నువ్వు షాప్ పెట్టగానే కోట్లు సంపాదిస్తావు ఆలోచపడి నువ్వు బాధపడ్డావు అనుకో, పని కాదు. చలో చలో అంటే ముందుకెళ్ళిపోతాం, అంతే. అలా అందుకోసమే నాకు ఇష్టం 3 ఫోన్లు వాడటం. నేను 3 ఫోన్లు వాడుతున్నాను. ఓకే. ఈ రెండింటిలో సిమ్లు ఉండదు, ఓన్లీ సిమ్ దీంట్లో ఒక దాంట్లోనే ఉంటుంది.